ఈ నెల 28 నుంచి ప్రభుత్వం నిర్వహించబోయే ప్రజాపాలన కార్యక్రమంపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రివ్యూలో డిపిఓ తరుణ్, వివిధ మండలాలకు చెందిన ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజాపాలనలో పథకాల కోసం లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగాలని అధికారుల్ని ఆదేశించారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ప్రజాప్రతినిధులు మీరు అప్లికేషన్స్ మీరు ముందే లబ్ధిదారుల దగ్గర తీసుకెళ్లాలి. ఎందుకంటే గ్రామంలో మీకు ముందే ఏ రోజైతే ప్రోగ్రామ్ ఉంటుందో అదే రోజు అప్లికేషన్స్ ఇస్తే తొక్కిసలాట ఏర్పడుతుంది. కాబట్టి అట్లా కాకుండా ముందే అప్లికేషన్స్ ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు అందరూ కలిసి అప్లికేషన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక కుటుంబ సభ్యులు, కార్యకర్తలు మీరు ఫామ్స్ అన్ని కూడా ఫిల్అప్ చేపియాలి ముందే. దానికి సంబంధించిన ఎంక్లోజర్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఎంక్లోజ్ చేపియాలి, కంపల్సరీ ఎంక్లోజ్ చేపియాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్క్రూటినీ చేయాలంటే ఖచ్చితంగా ఈ రెండు కావాలి. కొంతమందికి డౌట్ ఏంటంటే వాళ్ళకి రేషన్ కార్డు లేదని. రేషన్ కార్డు లేని వాళ్ళు అందులో స్పష్టంగా రాయాలి, మాకు రేషన్ కార్డు లేదు అని రాయాలి. ప్రతి 4 నెలలకు ఒకసారి జరుగుతుంది. చాలా మంది పొరపాటు పడవచ్చు, ఇదేదో వన్ టైం జరిగిపోతుందేమో, ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక అవకాశం దొరకదేమో అన్న అపోహ ఉంటుంది. అలాంటి అపోహ లేదు. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి వార్డులో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని పెడతామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క 28 తారీఖు నుంచి 6 తారీఖు వరకు అయిపోయిన తర్వాత కూడా ఎక్కడన్నా ఎవరన్నా పొరపాటున ఎవరన్నా ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ లో ఆసుపత్రుల్లో ఉండో, పూనా, బాంబేలో ఉండో ఎవరన్నా మిస్ అయితే కూడా ప్రభుత్వం స్పష్టంగా ఇదొక ప్రజలకు ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఇది ప్రజలతోనే నడిచే ప్రభుత్వం ఇది. కాబట్టి గ్రామ కార్యదర్శులు కూడా ఈ లాస్ట్ డేట్ అయిపోయినాక కూడా ఎవరైనా ఇవ్వలేని వాళ్ళు ఉంటే 6 తారీఖు తర్వాత కూడా 7 తారీఖు కానీ 8 తారీఖు కానీ ఇచ్చినా సరే తప్పకుండా అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడ తీసుకోవడం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం.